తీర ప్రాంత విద్యా ప్రదాత అక్కల సముద్రాల రెడ్డి లిటిల్ స్టార్ కాన్వెంట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గోకర్ణ మఠంలోని లిటిల్ స్టార్ కాన్వెంట్ 1989 మరియు 1994వ సంవత్సరానికి చెందిన విద్యార్థులు తమ బాల్యంలోని ఫ్రాన్సిస్ కుమార్ మరియు విజయలక్ష్మి గారులను తమ ఆదర్శ ఉపాధ్యాయులుగా స్మరించుకుంటూ సోమవారం నాడు గోకర్ణ మఠంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. 1989 సంవత్సరం తమ జీవనోపాధికై గోకర్ణ మఠం ప్రాంతంలోకి వచ్చి అక్కల సముద్రాల రెడ్డి అనే వ్యక్తిని సంప్రదించగా, గొప్ప మనసున్న వ్యక్తిగా సముద్రాల రెడ్డి వెనక ముందు ఆలోచించక మీరు వెంటనే కాన్వెంట్ ప్రారంభించండి అని చెప్పి మా వెనుకబడిన ప్రాంతాలలో పిల్లలు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఉపాధ్యాయుని కోరి వెంటనే తన సొంత స్థలంలో కాన్వెంట్ షెడ్డును నిర్మించి ఉపాధ్యాయులైన ఫ్రాన్సిస్ కుమార్ గారికి నివసించుటకు గృహమును ఏర్పాటు చేసి, నేనున్నానని భరోసా ఇచ్చి గోకర్ణ మఠం పరిసర ప్రాంతంలో విద్యార్థులకు విద్యా ప్రదాతగా నిలిచారని పులుగు సాంబశివారెడ్డి కొనియాడారు. విద్యార్థులు విద్యను అభ్యసించే టైంలో తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తమ ఉపాధ్యాయుని మరియు ఉపాధ్యాయురాలని కొనియాడారు. ఉపాధ్యాయులు ఫ్రాన్సిస్ కుమార్ మరియు విజయలక్ష్మి గారు విద్యార్థులకు సంబోధిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ, నా శిష్యులైన మీరు దేశ విదేశాలలో ఉన్నత పదవుల్లో ఉంటూ ఈనాటికి కూడా ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకుని గౌరవంగా దుశ్శాలువాలతో సన్మానం చేయడం చాలా గర్వంగా ఉందని, మీకు మీ బిడ్డలకు ఆ భగవంతును ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఉపాధ్యాయులు ఫ్రాన్సిస్ దంపతులు ఇరువురు విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు ముడుగు సుబ్బారెడ్డి, పులుగు శివకృష్ణారెడ్డి, పులుగు రత్నారెడ్డి, స్థలదాత అక్కల రామకృష్ణారెడ్డి గార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. నిర్మాణాన్ని చేపట్టి ఆ రామాలయం గుడి కట్టారండి. ఎంత చెప్పినా తక్కువే, మళ్ళీ అల్లుడుగా నేను చెప్పాను అంటారు. ఊర్లో వాస్తవం అనేది అందరికీ తెలిసిన విషయం అండి. అప్పుడు సుబ్బారెడ్డి చెప్పినట్టుగా బేస్ అనేది ఉంటేనే ఇన్ని అంతస్తులైనా కట్టగలుగుతాం. ఆ బేస్ అనేది ఫ్రాన్సిస్ మాస్టర్ గారండి. ఈ పిల్లలు ఈరోజు మా పాప సాఫ్ట్వేర్ రంగంలో మేనేజర్ 5 years బ్యాక్ అయింది. దానికంతటికి మీరే కారణం సార్. మా తమ్ముడు అబుదాబిలో ఉన్నాడండి, దానికి మీరే సార్. మా ఫ్యామిలీలో దగ్గర 12 మంది ఉన్నారండి, మా అప్పచెల్లి పిల్లలు కానీ మేము కానీ. దానికి అంతటికీ చెప్పాలంటే మీరే సార్. మీరు మా గ్రామానికి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఇది చేసినందుకు మా గ్రామం తరఫున కూడా మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఒకరికి మంచి చేయాలి, నా మనవరాలు చదువుతుంది అని కాదు, ఊర్లో అందరూ బాగుండాలి, నాతో పాటు అందరినీ పైకి తీసుకురావాలి అనే ఒక వ్యక్తి ఆయనకి మనవరాలుగా పుట్టడం నేను ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుతాను. అలాగే స్కూల్ గురించి చెప్పాలంటే నిజంగా అన్నయ్య చెప్పినట్టు ఏదైనా సరే ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ నేను ఇందాక చెప్పినట్టు మా పిల్లలకి ఎన్ని లక్షలు కట్టినా సరే నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ స్టాండర్డ్స్ లేవు. ఏంటి మార్కులు రావట్లేదంటే, మేడం ఇది 50-50 మీరు చెప్పాలి మేడం అంటున్నారు. అసలు ఇంటి దగ్గర మా అమ్మ మా నాన్నలు ఎంతవరకు చదువుకున్నారు, నువ్వు ఏం హోంవర్క్ చేసుకున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి రోజుల్లో చదివి అదే బేసిక్స్, ఇప్పుడు స్టేజ్ చెప్పినట్టు అందరు చెప్పినట్టు అవే మా బేసిక్స్, అక్కడి నుంచే స్టార్ట్ చేసాము. ఇప్పుడు నిజంగా ఈ పొజిషన్లో ఉన్నామంటే దానికి గ్యారంటీగా క్రెడిట్ మీ ఇద్దరికే ఇవ్వాలనుకుంటున్నాను సార్. చాలా థ్యాంక్ యూ. అలాగే చాలామంది చదివి అవసరం లేదు ఆడపిల్లల్ని అనే రోజుల్లో కూడా మా నాన్న మా అమ్మాయి ఎంతవరకు చదివిస్తే అంతవరకు చదువుకోవాలంటే ఇది సందర్భం కాకపోవచ్చు, బట్ మా నాన్నకి కూడా చాలా థ్యాంక్ యూ. మీరు చూపించారంటే
ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి, మాటల్లో వర్ణన అత్యర్థం. ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు, మీరే ఆదరించారు. 3 పాలేలు వాళ్ళు కూడా ఆదరించారు, ఏది లోటు లేకుండా చూశారు. మంచి మా వంతంటూ మేము రాజీ పడకుండా, ఎడ్యుకేషన్లో రాజీ పడుకోకుండా మంచి నాణ్యమైనటువంటిది ఇచ్చేమో అని మేము ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మీరందరూ ఇంజనీర్లు ఏమండి. ఉమా మరి మరి నేను తెలుసుకున్న ఫస్ట్లో ఉమా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉందండి మాస్టారు అన్నారు ఒక ఆయన. శివకృష్ణ ఆయన అత్యున్నతమైన స్థితిలో ఉన్నారని, మన తెలంగాణ పిల్లలు కానీ మన కలికారుల పిల్లలు కానీ అసలు నేను మాటలో కూడా నేను వర్ణించలేను. మీరందరూ చూపించినటువంటి ప్రేమానురాగాలను బట్టి మరి మా జీవితం ఇప్పుడు మరి నిన్న నాకు 59 వెళ్ళిపోయి 60లో ప్రవేశించాను నిన్నటి రోజున. మిమ్మల్ని నేను మిగిలినటువంటి శేష జీవితంలో కూడా మిమ్మల్ని ఎవరు నేను మర్చిపోను. నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, తర్వాత పేర్లు తెలియదు కాబట్టి చెప్తున్నాను. మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే మాకు చెప్పండి, మేము ఏదైనా చేసుకుంటే మీకు చెప్తాం. ఒక గురువులుగా వచ్చి మేము దీవించి వెళ్తామని మరి మనం చేసుకుంటున్నాం. మన ముసలి వారి ఇంట్లో కానీ మన చలపతి వాళ్ళ ఇంట్లో కానీ మరి ఉన్నప్పుడు వాళ్ళు కూడా ప్రేమానురాగాలు పంచారు. మాస్ గారికి మరి ఏది లేదో చూడండి, ఇవ్వండి, ఎక్కడి నుంచో వచ్చారు, పిల్లలు వేసుకొచ్చారు అని చెప్పి చాలామంది అందరూ ఆదరించి మమ్మల్ని మరి ఈరోజు మీకంటూ ఒక ఉన్నతమైనటువంటి మీరు ఈ స్థితిలో మరి మనం చూస్తున్నామంటే మా బిడ్డలైనటువంటి మీరు మంచి పొజిషన్లో ఉండామని చెప్తుంటే ఇంకంతకంటే మాకు సంతోషం ఏం కావాలి చెప్పండి. మీరు 1 లక్ష ఇస్తారా, 2 లక్షలు ఇస్తారా మాకు నల్ల బిజినెస్, కానీ మీరు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు అంటే మా బిడ్డలే కదా. మీరు అంత స్థితిలో ఉంటే మాకు ఏ లోటు. నేను చెప్పేది మరొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ బిడ్డల్ని మంచి స్టాండర్డ్ కలిగినటువంటి స్కూల్లో వేయండి. మంచి విత్తనాలు, టీచర్ గారు చెప్పారు కదా, మంచి విత్తనాలు చక్కగా ఇంకా వచ్చేటువంటి గోకున్నటువంటి అందరూ ఇంకా ఎక్కడ చూసిన ఇంజనీరు డాక్టర్లు అవ్వాలి. అది మా కోరిక. అది మీ పిల్లల ద్వారా మేము చూడాలి అనుకుంటాం. ఇప్పటికే మరి మేము చదువు చెప్పిన వాళ్ళు ఇంజనీర్లు అయ్యారు, కానీ మరి ఎవరు డాక్టర్లు అయ్యారనే తెలియదు, కానీ మరి ఇంజనీర్లు ఎక్కువగా అయ్యారు అని చెప్పేసి విన్నాం. కాబట్టి మీ పిల్లలు మంచి నాణ్యమైనటువంటి ఉత్తమమైనటువంటి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచిగా చదివించండి. భావి తరాలకి మీరు మంచిగా